Hi, I'm Shrestha Alni from PGDM batch 2426 at Vishwavishwani Institute of Systems and Management. I'm really excited to share that I've got placed in Metrics for Analytics for the role of data analyst. I would like to extend my heartfelt gratitude to the faculty members, placement and training department and the institute for providing me with the right skills and certifications and crack the interviews with confidence. And I'm really excited to start my corporate journey. Thank you. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగే పరిస్థితి ఉండడంతో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని ఆయిల్ రిఫైనరీలకు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా ఉత్పత్తి అయ్యే ఎల్పీజీని ప్రధానంగా గృహ వినియోగానికి మళ్లించాలని స్పష్టం చేసింది. సాధారణ కుటుంబాలకు ఎల్పీజీ అందుబాటులో ఉండేలా సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఇక గ్యాస్ నిల్వలు చేసుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు 25 రోజుల ఇంటర్ బుకింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. అంటే ఒకసారి సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ బుకింగ్ చేయడానికి కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి. అదే సమయంలో విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఎల్పీజీని గృహ వినియోగానికి కాకుండా అత్యవసర రంగాలకు మళ్లించనున్నారు. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలు వంటి అవసరమైన సేవలకు ఈ గ్యాస్ సరఫరా చేయనున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాపై నిర్ణయం తీసుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వారి అభ్యర్థనలను పరిశీలించి గ్యాస్ సరఫరాపై తుది నిర్ణయం తీసుకోనుంది.